హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వెంకటగిరి దగ్గర ఉన్న కొలతోట అనే గ్రామంలో అడవుల్లో వెలిసిన శ్రీ 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 చెంచులక్ష్మి తల్లి గురించి అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే చెంచులక్ష్మి తల్లి ఎవరో కాదండి, మన నరసింహస్వామి భార్య. స్వామివారు అమ్మవారి గురించి నాకు తెలిసిందైతే నేను చెప్తాను. మేము వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఇక్కడ బొట్లు పెడుతున్నారు. మేమైతే పెట్టుకున్నాము. మా అమ్మ నాన్న బొట్లు నామాలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఎంత డబ్బులు తీసుకునిందో మీరే కామెంట్ చేయండి. అలాగే ఎంటర్ అవ్వగానే మనకు భజన వేస్తున్నారు. ఇక్కడ అందరూ ఒకే డ్రెస్సులో ఎంత బాగా వేస్తున్నారో. భజన వేసే వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు. అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వేస్తున్నారు. అలా కొద్దిసేపు చూసి ముందుకైతే సాగాము. ఈరోజైతే చాలామంది జనాలు ఉన్నారు. చూసారు కదా, అసలు చాలామంది ఉన్నారు. మేమైతే నేరుగా కోనేటి దగ్గరికి వెళ్తున్నాము. ముందుగా కాళ్ళు కడుక్కొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దామని. ఇక్కడ చెప్పులు తీసేస్తున్నాము. ఎవరు ఎత్తుకోపోర్లేండి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతున్నట్టుంది. కోనేరుది గుడికి దగ్గరగానే ఉంటుంది. కోనేరు చాలామంది మునుగుతారు కూడా. నేను మునగలేదు, పైన నీళ్ళు చల్లుకొని బయలుదేరాను. ఇక్కడ చూడండి మునుగుతున్నారు ఇద్దరు పిల్లలు. ఇక్కడే గుడి ఉంది. చెంచమ్మ గుడి పక్కనే శివయ్య గుడి కూడా ఉంది. మేమైతే గుడికి ఫస్ట్ పోలేదు. ఇక్కడ స్వామివారి పెళ్ళి చేస్తుంటే ఫస్ట్ పెళ్ళి చూద్దామని పెళ్ళికి వచ్చాము. స్వామివారు కనిపిస్తున్నారా? అయితే అక్కడ ఉన్న విగ్రహము నరసింహస్వామి, చెంచులక్ష్మి తల్లి. చెంచులక్ష్మి తల్లి నరసింహస్వామి తొడ మీద కూర్చోబెట్టుకొని ఉన్నారు. అసలు ఎంత బాగుందో. ఇక్కడ కూడా చూసారు, అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు. చాలామంది వచ్చారు. నరసింహస్వామి అవతారం కూడా వేసుకొని ఉన్నారు చూడండి. ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. చూసారా, అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి నరసింహస్వామి, చెంచులక్ష్మి తల్లి. స్వామివారి పెళ్ళి అయిపోయింది. ఇక్కడ
స్వామివారికి చదివింపులు చదువుతుంటే వచ్చాము. ఇక్కడి నుంచి కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను. కనిపిస్తున్నారా? ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి అక్కడ జరుగుతుంది కదా, దాని ఎదురుగానే ఇక్కడ గుడి అనమాట. ఇక్కడ పెళ్ళి కదా, అక్కడ నేను ఫస్ట్లో చూపించింది గుడి. ఇప్పుడైతే అన్నదానం చేస్తుంటే అన్నదానానికి వెళ్తున్నాము. అసలు ఇక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ ఉన్నారు. అసలు ఎంతమంది జనాలు చూడండి మీరే. ఇదంతా లైన్. చూసారా కోనేట్లో ఎంతమంది మునుగుతున్నారో. ఇక్కడైతే గుడికి డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. బియ్యం చూడండి ఎంతమంది ఇచ్చారో, అవన్నీ డొనేట్ చేసినట్టువే. ఇక్కడ స్ట్రైట్గా చూస్తుంటే చెంచులక్ష్మి తల్లి గుడి, పక్కనే శివయ్య గుడి ఉంటుంది. దానికి ఎదురుగా కోనేరు ఉంటుంది. శివయ్య గుడి. ఎటు చూసిన జనాలేనండి, అందుకే నేను అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. అక్కడ శారీలు కూడా పెట్టున్నారు, అమ్మవారి శారీస్. అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అసలు అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో. అవి నేనేదో ఫ్లవర్స్తో చేశారేమో అనుకున్నాను, ఫ్రూట్స్తో కూడా పెట్టున్నారు. చెర్రీస్, ద్రాక్ష, మధ్యలో చామంతి పూలతో చేస్తున్నారు. ఇక్కడైతే ఉయ్యాలు అలంకరిస్తారు సాయంత్రం అయితే. ఇక్కడ శివయ్య గుడి పక్కనే ఉంటుంది నాగార్పమ్మది కోనేరు. అక్కడ ఇదిగోండి నాగార్పమ్మ కోనేరు అంటే ఇక్కడ చేంజ్ చేస్తుంటారు చిల్లర కాయిన్స్. అంగళ్ళు జాతరలాగా ఉంది. ముత్యాలమ్మ జాతర ఎలా అవుతుందో అట్లా చేస్తున్నారు ఈసారి. ఈ షాప్లో అయితే ఏది కొన్నా 50 రూపీసేనంట. బాగున్నాయి కదా. అవి ఎదురుగ్గా ఉండేది అన్నదానం చేస్తారు. చూపిద్దామంటే చెట్లు ఉన్నాయి, అక్కడైతే కత్తిరింపులు ఇస్తుంటారు ఈ చెట్టు కాడ. చూడండి ఎంతమంది వచ్చినారో జనాలు. అలానే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్తుంటే కూడా అసలు జనాలు వస్తున్నారు. రాత్రికి ఇంకా చాలా మంది ఉంటారంట. చూడండి ఎంతమంది ఉన్నారు.